హలో ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాటింగ్ ట్రిక్ చూడబోతున్నాం అనమాట. సో ఇక్కడ నేను ఒక నెక్స్ట్ కార్ మోడల్ని అప్డేట్ చేయగానే ఆటోమేటిక్గా నాకు బార్డర్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, నేను అప్డేట్ చేస్తాను ఇప్పుడు. Hyundai i10. ఓకే, సో ఈ విధంగా మనకి కండిషనల్ ఫార్మాటింగ్ ఇంకా ఒక అడిషనల్ ఫార్ములా కూడా కావాలి. సో అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఒక హెడ్డింగ్స్ తీసుకుందాం, లైక్ సీరియల్ నెంబర్ ఇంకా ఫ్రూట్స్. ఓకే, ఈ హెడ్డింగ్స్కి నేను బార్డర్స్ అప్లై చేసుకుంటున్నా. ఓకేనా, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో పెట్టేసుకుంటున్నా. అండ్ ఇక్కడ నుంచి నాకు ఆటోమేటిక్ నెంబర్స్ అప్డేట్ అవ్వాలి అండ్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కలర్ బార్డర్స్ వచ్చేసేయాలి. నేను డేటా ఫ్రూట్స్ నేమ్స్ అప్డేట్ చేయగానే అంతా ఆటోమేటిక్ జరిగిపోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ నెంబర్కి ఆటోమేటిక్ రావడానికి మనము ఇక్కడ సీక్వెన్స్ యూజ్ చేద్దాం. ఓకే, సీక్వెన్స్ తర్వాత కౌంట్ ఏ అండ్ మనము 25 రో నెంబర్ 25 వరకు తీసుకుంటున్నాం. ఓకే ఓకే, రో నెంబర్ G6 నుంచి G25. ఓకే, బ్రాకెట్ క్లోజ్ కామా 1 బ్రాకెట్ క్లోజ్. ఓకే, సో ఇది ఇప్పుడు రైట్ నో ఎర్రర్ వస్తుంది, బట్ మనం ఒకసారి డేటా అప్డేట్ చేసినాక ఇది ఆటోమేటిక్ పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఆటోమేటిక్ నెంబర్స్ ఇస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్ అప్డేట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ నెంబర్ 1 వచ్చేస్తుంది. ఓకే, తర్వాత బనానా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ నెంబర్ 2 వస్తుంది. సో దీంతో పాటు నాకు కండిషనల్ ఫార్మాటింగ్ కూడా కావాలంటే బార్డర్స్ కూడా రావాలి చుట్టూ, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా రావాలి. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం రేంజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి G25 వరకు నాకు ఈ పర్టికులర్ ఫార్మాటింగ్ ఆటోమేటిక్ జరగాలి. ఓకే, సో కండిషనల్ ఫార్మాటింగ్ వచ్చేసి న్యూ రూల్ సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ రూల్లో మనం లాస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈక్వల్ టు, సో మనం ఎక్కడైతే అప్డేట్ చేస్తామో ఫ్రూట్స్ ఆ కాలంలో ఒక ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను యాపిల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకు ఆటోమేటిక్ G6కి ముందు 6కి ముందు డాలర్ సైన్ వస్తుంది, అది రిమూవ్ చేసేయండి. ఓకే, దాని తర్వాత నాట్ ఈక్వల్ టు బ్లాంక్. ఇది ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు బ్లాంక్ ఉంటుందో ఆటోమేటిక్ ఈ ఫార్మాటింగ్ అప్లై అవ్వాలి. సో ఇప్పుడు ఫార్మాటింగ్ సెలెక్ట్ చేసుకుందాం. ఫార్మాటింగ్ వచ్చి నాకు బార్డర్స్ రావాలి ఆల్ సైడ్స్. సో అన్ని సైడ్స్ క్లిక్ చేస్తున్నా బార్డర్స్లో. ఓకే, దాని తర్వాత నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఫ్రూట్స్ కదా, సో మనం సమ్ కైండ్ ఆఫ్ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, లైట్ ఆరెంజ్. ఓకే, సో ఈ ఫార్మాట్ ఆప్షన్లోకి వెళ్తే మనకు వస్తుంది బార్డర్స్, దాని తర్వాత ఫిల్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ అంటే. ఓకే ఓకే, క్లిక్ చేసుకుంటున్నాం. ఓకే, సో మనకి ఓన్లీ యాపిల్ బనానా ఫిల్ అయినాయి కాబట్టి యాపిల్ బనానా మనం అప్డేట్ చేసినాం కాబట్టి అది బ్యాక్గ్రౌండ్ కలర్ ఆటోమేటిక్ వచ్చింది. ఇంకొక ఫ్రూట్ నేమ్ యాడ్ చేసాం, లైక్ పైనాపిల్. ఓకే, అండ్ గ్రేప్స్. సో ఇట్లా మనం అప్డేట్ చేసిన ఎమ్మటే మనకి ఆటోమేటిక్గా ఫార్మాట్ వచ్చేస్తుంది. ఒకవేళ డిలీట్ చేసినా కానీ ఆ ఫార్మాటింగ్ వెళ్ళిపోతుంది. చాలా డైనమిక్గా ఉంటుంది, మనకి ఊరికే బార్డర్స్ని మాన్యువల్గా యాడ్ చేసుకునే పని ఉండదు అనమాట. సో అంతా కండిషనల్ ఫార్మాటింగ్ చూసుకుంటుంది. ఓకే, సో ఒకసారి మనం 25 రోస్ అయిపోగానే మళ్ళీ కావాలనుకుంటే మనం కండిషనల్ ఫార్మాటింగ్లోకి వచ్చి అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఓన్లీ 25 ఉంది కదా, మనకి ఇంకా ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సేమ్ కేసు ఇక్కడ కూడా మనము ఇక్కడ కౌంట్ని 25 వరకే రెస్ట్రిక్ట్ చేసాం కదా, మీకు ఎక్కువ కావాలంటే ఇక్కడ ఫార్ములా బార్లో మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ ఏం చూడొచ్చు 25 ఉంది కదా, G25, దీన్ని ఇంకా ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ మీకు నచ్చినట్టయితే కామర్స్ అండ్ ఎక్సెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.